దొన్నాడ రాజేందర్. నేను గుజర్కం నుంచి వచ్చాను. సింగరేణి మార్పేర్లు మరియు విజిలెన్స్ పెండింగ్ కేసుల సమస్యపై మేము ఇక్కడ రావడం జరిగింది. కొత్తగూడెం సింగరేణి హెడ్ ఆఫీస్ ముందు మేము నిరసన దీక్ష చేద్దామనుకోని మేము ఇక్కడికి రావడం జరిగింది మా సమస్య పరిష్కారంకై. ఇక్కడికి వచ్చిన తర్వాత 2 days తర్వాత కూడా మాకు ఎవరు కూడా ఎలాంటి హామీ ఇవ్వకపోవడంతో నిన్న ఉదయం 10 గంటల నుండి మేము ఆమరణ నిరాహార దీక్షకు పూనుకోవడం జరిగింది. ఈరోజు ఇప్పుడు టైము 8 అవుతుంది. ఇప్పటికి 34-35 గంటలు అవుతుంది. ఇప్పటివరకు మాకు ఎలాంటి సింగరేణి యాజమాన్యం కానీ కాంగ్రెస్ ప్రభుత్వం కానీ మాకు ఎలాంటి హామీ ఇవ్వకపోవడం పోను మాకు ఇక్కడ పడుకున్నటువంటి మా తోటి కార్మికుల పిల్లలైనటువంటి వీళ్ళు ఇప్పుడు పల్స్ లెవెల్ పడిపోతుంది. అసలు ఇప్పటికీ మాకు చాలా టెన్షన్ అవుతుంది. ఇప్పటివరకు ఇక్కడికి ఎలాంటి అధికారి కూడా ఇక్కడికి వచ్చి మాకు ఎలాంటి హామీ ఇవ్వకపోవడంతో మాకు చాలా ఇబ్బందుల పాలవుతున్నాం. ఈ రాత్రి ఇక్కడ 8 అవుతున్నా కూడా కనీసం ఒక అధికారి అనే వ్యక్తి కూడా ఇక్కడికి ఎలాంటి అధికారి రాకపోవడంతో ఒక వ్యక్తికి బీపీ పడిపోయింది. ఇప్పుడే డాక్టర్ గారు కూడా రావడం జరిగింది. ఇంకో వ్యక్తికి మొత్తం పల్స్ పడిపోతుంది. మరి బాబు మీరు ఇలాంటి పరిస్థితుల్లో మీరు విరమించుకోవాల్సిన తప్పదు అని చెప్పేసి డాక్టర్ గారు చెప్పి వెళ్ళిపోవడం జరిగింది. మరి మా వాళ్ళకి చెప్తే మేము అవసరం లేదు, ఎలాంటి విరమణ అనేది లేదు, రాడో పేడో ఉద్యోగం రావాల్సిందే, ఉద్యోగం వస్తే కానీ ఇక్కడ నుంచి కదలం, మేము చావో రేవో దానికోసం ఇక్కడికి వచ్చాం. మేము మాకు ఉద్యోగం వచ్చిన తర్వాత ఇక్కడ నుంచి పోతాం, లేదంటే ఒక అధికారి కూడా ఇంతవరకు చీమ పట్టినట్టు కూడా లేకపోవడం ఇది ఎంతవరకు సమంజసమని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని దీన్ని ఇక్కడ నుంచి మేము హెచ్చరించడం జరుగుతుంది. ఒక 2-3 అయితే బీపీ మరి చాలా తక్కువగా ఉండడం జరిగింది. 80/60, 70, 90 ఉండడం జరుగుతుంది. వీళ్ళ కండిషన్ బాగా ప్రతి ఒక్కరు కూడా స్వెట్ రావడం జరుగుతుంది. దీనికోసం తీసుకోవాల్సి ఉంటుంది.